హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో స్వీట్ పొటాటో తోటి స్నాక్ రెసిపీ అనేది చూపిస్తున్నానండి. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. స్కూల్ నుంచి రాగానే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసి పెట్టచ్చు. ఆయిల్ తక్కువగా ఇలా స్వీట్ పొటాటో తోటి హాట్ కబాబ్స్ అలాగే స్వీట్ కబాబ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే టిక్కీస్ అని కూడా అనొచ్చండి. ఇక్కడ నేను 2 రకాలవి చూపిస్తున్నాను. ఒకటి కారంగాను ఒకటి తీపిగాను. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇవి చాలా సింపుల్ ప్రాసెస్ తోటి ప్రిపేర్ చేసుకోవచ్చు. స్వీట్ పొటాటో తిన్నా కూడా పిల్లలకి చాలా హెల్దీ అండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాము. ముందుగా నేను ఇక్కడ 1 కేజీ వరకు కందగడ్డను తీసుకొని దాన్ని మెత్తగా ఇలా 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించేసుకొని పైన తొక్కంతా తీసేసి ఇలా మ్యాషర్ తోటి మ్యాష్ చేస్తున్నాను. మీకు చాలా మెత్తగా ఉడికిపోతే మనం ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం మ్యాషర్ తోటి మొత్తం మ్యాష్ చేసుకున్న తర్వాత ఎటువంటి ఉండలు అనేవి లేకుండా చూసుకోవాలి. దాంట్లో నుంచి కొంతవరకు తీసుకొని దాన్ని స్వీట్ టిక్కీస్కి ప్రిపేర్ చేసుకోవడానికి తీసుకుంటున్నాను. మీకు ఇలా 2 రకాల స్నాక్స్ అనేవి చూపిస్తున్నాను. ఇలా కొంతవరకు బౌల్లోకి తీసేసుకొని దీంట్లోకి కొంచెం ఫ్లేవర్ కోసం యాలకుల పొడి, అలాగే దీంట్లోకి స్వీట్కి తగినంతగా మన స్వీట్ పొటాటో తీసుకున్నాం కదా, సో అది ఎంత స్వీట్గా ఉందనేది చూసుకొని దాంట్లోకి ఒక 2-3 స్పూన్ల వరకు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత అది మొత్తం మనకు ఒక ముద్దలాగా రావడం కోసం కార్న్ఫ్లోర్ అనేది వేస్తున్నాను. మీరు ఈ కార్న్ఫ్లోర్కి బదులుగా కొంచెంగా బియ్యపిండి కానీ లేదంటే కొద్దిగా గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. మైదా పిండి అయితే అన్హెల్దీ కాబట్టి అది అవసరం లేదండి. కార్న్ఫ్లోర్ అనేది కొంచెం నేను ఎక్కువగా ఏం తీసుకోలేదు. ఒక టేబుల్ స్పూన్ ఉంటుంది కదా, ఆ టేబుల్ స్పూన్ తోటి ఒక 2 స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మెత్తగా మంచిగా మన చపాతీ పిండిలాగా కలిపేసుకొని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని చేతి మీదే మనం ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒకసారి ప్రెస్ చేస్తే సరిపోతుందండి. మీకు నచ్చిన షేప్లో అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్వీట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు షుగర్కి బదులుగా బెల్లం కూడా వేసుకోవచ్చు, కానీ బెల్లం అయితే తొందరగా మనం ఇలా పెన మీద కాల్చుకునేటప్పుడు తొందరగా కలర్ అనేది మారిపోయి అది లోపల కొంచెం ఉడకకుండా టేస్ట్ అనేది వేరుగా వస్తుంది. షుగర్కి ప్లేస్లో పటిక బెల్లమైనా యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువగా అవసరం లేదండి. వీటిని కొన్ని ప్లేస్లలో డీప్ ఫ్రై కూడా చేస్తారు. అలా చేసినా వేస్ట్ అండి. ఎందుకంటే మనం ఆల్రెడీ స్వీట్ పొటాటోని ఉడకబెట్టుకున్నాం కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుంది. ఈ విధంగా ఆయిల్ అనేది వేసేసుకొని ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత మనం చేసి పెట్టుకున్న వాటిని ఈ కబాబ్స్ని దానిపైన పెట్టేసుకొని 2 వైపులోకి మంచిగా కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే ఈవినింగ్ చాలా త్వరగా మనకి స్కూల్ నుంచి రాగానే త్వరగా అయిపోయే స్నాక్ రెసిపీ అండి. ఇది మార్నింగ్ మనం లంచ్ బాక్స్లో కూడా స్నాక్స్ లాగా పెట్టేసుకోవచ్చు పిల్లలకి. ఈ విధంగా 2 వైపులకి మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇలా స్వీట్ పొటాటో తోటి మనము ఇంకాస్త మెత్తగా ఉడికించేసుకొని ప్యాన్ కేకులు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అంతేనండి, చాలా సింపుల్గా స్వీట్ పొటాటో తోటి స్వీట్ కబాబ్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు దీనికి కబాబ్స్ కానీ టిక్కీస్ కానీ ఎటువంటి పేరైనా పెట్టేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి తప్పకుండా ట్రై చేసి పిల్లలకైతే పెట్టండి. ఎంత ఇష్టంగా తింటారో మీరే చూస్తారు. అంత బాగుంటాయి. సెకండ్ వన్ వచ్చేసి ఇదే స్వీట్ పొటాటో తోటి కారంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్వీట్ ఉన్నప్పుడు హాట్ కూడా ఉంటే చాలా బాగుంటుంది. సో ముందుగానే మనం కొంచెం తీసి పక్కకు పెట్టుకున్నాం కదా, దాంట్లోకి సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, క్యారెట్, ఆనియన్స్ ఇవన్నీ వేసుకుంటున్నాను. మీకు నచ్చితే దీంట్లోకి ఇంకా బీట్రూట్ కూడా వేసుకోవచ్చు, పిల్లలు తింటారు అని అనుకుంటే. ఇవన్నీ వేసేసి దీంట్లోకి 1 స్పూన్ వరకు జీలకర్ర పొడి, అలాగే నేను ఇక్కడ పచ్చిమిర్చి వేయట్లేదండి. మీరు పచ్చిమిర్చి తింటారు పిల్లలు అని అనుకుంటే సన్నగా కట్ చేసి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను దానికి బదులుగా మిరియాల పొడి వేస్తున్నాను. అలాగే టేస్ట్కి తగినంతగా ఉప్పు వేసేసి ఇది కొంచెం మనకి ముద్దలాగా ఫామ్ అవ్వాలి కాబట్టి కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. అది కూడా మనం చూసి వేసుకోవాలండి. నేను తీసుకున్న ఈ చిన్న కప్పు కార్న్ఫ్లోర్ అనేది సరిపోయింది. అంతా ఒకసారి బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. అప్పుడే ఈ క్యారెట్, ఆనియన్ మనం వేసుకున్న వాటిలో ఆయిల్ తోటి మంచిగా ముద్దగా ఫామ్ అయిపోతుంది. అది చపాతీ పిండిలాగా సరిపోవాలి. ఆనియన్స్ని చాలా సన్నగా కట్ చేసుకుంటే మనకి ఇలా టిక్కీలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు అది పగులు రాకుండా ఉంటాయండి.
ఈ విధంగా ఒక డౌలాగా అంతా ప్రిపేర్ చేసేసుకొని దాంట్లో నుంచి చిన్న చిన్న ఉండలుగా తీసేసుకొని దాన్ని ఇలా ఈ విధంగా టిక్కీలాగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. మీకు నచ్చిన షేప్లలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మనకి బయట షేపర్స్ చిన్న చిన్నవి దొరుకుతుంటాయి కదా, సో అలా కూడా ప్రిపేర్ చేసి పెట్టవచ్చు. పిల్లలు వాటిని కూడా చూసి ఇష్టంగా తింటారు. నేను దీంట్లో మిరియాల పొడి వేసాను కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. కారం తినే పిల్లలకైతే పచ్చిమిర్చి వేసేసుకోవచ్చు. ఈ విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసేసుకొని స్టవ్ పైన పెనం పెట్టి దాంట్లో ఆయిల్ అనేది వేసేసుకొని ఈ విధంగా అన్నీ పెట్టుకొని మంచిగా రెండు వైపులోకి దోరగా కాల్చుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇవి కాస్త ఇంకా ఎక్కువగా కాలినా కూడా రోస్ట్ అయినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఎందుకంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మనం పైన ఈ విధంగా కొంచెం బ్లాక్గా అయ్యాయని చెప్పేసి అది ఏమనుకోకూడదు. అది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది క్రిస్పీగా. ఎందుకంటే స్వీట్ పొటాటో కాబట్టి కొంచెం మెత్తగా అనిపించకుండా ఈ విధంగా కాస్త రోస్ట్ చేసుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇలా హాట్గా స్వీట్గా అన్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇవి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మీకు కూడా నచ్చుతుంది. చాలా సింపుల్గా ఈ విధంగా కబాబ్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కూడా ఈ ప్రాసెస్ అనేది నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పైన గంట సింబల్ అనేది క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నా వీడియోస్ నేను. అలానే ఇంతకుముందు నేను స్వీట్ పొటాటోతో ప్రిపేర్ చేసిన ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఒకసారి తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.